లక్ష్మి ఇంట్లో ఉండటానికి వీల్లేదని పద్మాక్షి లక్ష్మిని బయటకు తీసుకొస్తుంది. ఇప్పటికిప్పుడు అంటే తాను ఎక్కడికి వెళ్తుందని చారుకేశవ అంటే ఎక్కడికైనా వెళ్ళని, తనకి భయమైతే నేనే హాస్టల్ చూసి చేర్పిస్తా, అవసరమైతే వేరే ఇల్లు చూసి అక్కడ ఉంచుతా, అంతేకాని తాను ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను అని అంటుంది పద్మాక్షి. ఇక విహారీ అమ్మలు లక్ష్మి ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంది కదా అని అంటారు. తనకెవరు లేరు కదా అని వసుధ అంటే, ఎవరు లేరు అని అందరిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడానికి ఇదేమీ అనాథాశ్రమం కాదు కదా అని అంటుంది పద్మాక్షి. ఇక విహారీ పద్మాక్షితో, తనని మొన్నటి వరకు మీరు సొంత బిడ్డలా చూస్తాను అని చెప్పారు కదా అని అంటాడు. సహస్ర కూడా లక్ష్మిని అక్కలా భావిస్తున్నా అని తనని ఇక్కడి నుంచి పంపించడానికి ఒప్పుకోనని సహస్ర అంటుంది. సహస్ర మాటకు పద్మాక్షి షాక్ అయిపోతుంది. దాంతో పద్మాక్షి, లక్ష్మి ఇక్కడ ఉండటానికి ఒప్పుకుంటా కానీ దానికి బదులుగా విహారీ ఒక పని చేయాలి అని అంటుంది. ఏం చేయాలి అని విహారీ అడిగితే, పద్మాక్షి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకొచ్చి మొన్న నువ్వు సంతకం చేయకుండా ఆపేసిన ఈ పేపర్ల మీద సంతకం చేయాలి అని అంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీ పెళ్లి హాస్పిటల్లో అయింది, కనీసం ఫోటో కూడా లేదు అని అంటుంది పద్మాక్షి. లక్ష్మికి ఈ సంతకానికి సంబంధం లేదు అని వసుధ అంటే, ఎందుకు లేదే, నా కూతురికి వాడికి పెళ్ళయిందని వాడికి గుర్తే లేదు, లక్ష్మి కోసం వాడు ఏమైనా చేస్తున్నాడు, తాళి కట్టిన భార్య హాస్పిటల్లో ఉన్నా కూడా పట్టించుకోకుండా లక్ష్మి కోసం వెళ్తున్నాడు, అలాంటి వాడికి లక్ష్మి కంటే సహస్ర ముఖ్యమని తెలియాలి కదా, మీ అందరికీ కూడా సహస్ర వాడి భార్య అని గుర్తుండాలి కదా అని అంటుంది పద్మాక్షి. ఈ పేపర్ల మీద సంతకం పెట్టు, లేదంటే ఈ లక్ష్మిని బయటకు పంపు అని అంటుంది పద్మాక్షి విహారీతో. ఇక విహారీ సంతకం పెడతాను అని అంటాడు. పద్మాక్షి పెన్ను కూడా ఇవ్వడంతో విహారీ లక్ష్మిని చూస్తూ సంతకం పెడతాడు. సహస్ర పద్మాక్షి చాలా సంతోషపడతారు. సహస్ర చట్టబద్ధంగా నీ భార్య, నీ ప్రాముఖ్యత తనకే ఇవ్వాలి, నీ దృష్టిలో నీ మనిషి సహస్ర మాత్రమే, ఎంతైనా బయట వాళ్ళు బయట వాళ్ళే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే అని పద్మాక్షి విహారీతో చెప్తుంది. ఇక విహారీ జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటే భుజంగం ఫోన్ చేస్తాడు. నెంబర్ చూసి, వీడి వల్లే నేను ఇంత మానసిక శోభ అనుభవిస్తున్నా అని అనుకుంటూ ఉంటాడు. భుజంగం విహారీతో, నీ భార్యకి శిక్ష పడకుండా బాగా కాపాడుకున్నావు కానీ ఈసారి మీ అమ్మని కాపాడుకోలేవు అని అంటాడు. నువ్వేం చేయలేవు అని విహారీ అంటే, మొన్న మీ అమ్మకి ఎందుకు పిడుసు వచ్చిందో తెలుసా, జస్ట్ నా ఫేస్ ఒక్కసారి చూసినందుకే కింద పడి గిలగిలా కొట్టుకుంది, అదే నేను ఎదురుపడి మాట్లాడితే చచ్చిపోతుంది, నువ్వు ప్రతిసారి వేసే సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ నువ్వు వేయకూడదు అని అంటాడు విహారీతో. అది నేనే వేస్తా, మాకే వస్తుంది అని విహారీ అంటే, అయితే మీ అమ్మ కర్మకాండలకు ఫిక్స్ అయిపోతావా అని అంటాడు విహారీతో భుజంగం. ఈ టెండర్ మాకు చాలా ఇంపార్టెంట్ రా అని విహారీ అంటే, మీ అమ్మ చనిపోతుంది అని అంటాడు. సరే అయితే నేను టెండర్ వేయను అని విహారీ అంటే, నువ్వు టెండర్ వేయాలి కానీ నీకు టెండర్ రాకూడదు అని అంటాడు భుజంగం. నువ్వు చెప్పినట్లు నేను చెయ్యను అని విహారీ అంటే, సరే చూద్దామని భుజంగం అంటాడు. ఇక లక్ష్మి వచ్చి మళ్ళీ వాడే కాల్ చేశాడా, ఏమైంది అని అంటే, ఏం లేదని విహారీ అంటాడు. ఇక మరోవైపు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్లు చూసి పద్మాక్షి సహస్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సహస్రతో పద్మాక్షి రిజిస్ట్రేషన్ చేయించాలి అని అందుకు అన్ని అన్ని ఏర్పాట్లు చేశానని పద్మాక్షి అంటుంది. లక్ష్మిని ఎలా అయినా ఇంట్లో నుంచి తరిమేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్క అని అరుస్తూ అంబిక వస్తుంది. లక్ష్మిని ఇంటి నుంచి తరిమేయకుండా ఎందుకు ఊరుకున్నావని అరుస్తుంది పద్మాక్షి పైన. నేను ప్రయత్నించానే కానీ అందుకు తన మీద కేసు కొట్టేశారని అందరు వాదించారే అని అంటుంది పద్మాక్షి అంబికతో. లక్ష్మిని వదిలితే సహస్రకు మేకు అయి కూర్చుంటుందని అంబిక అంటుంది. నువ్వేం కంగారు పడకు పిన్ని, ఆ లక్ష్మి దానంతటా అదే వెళ్ళేలా చేస్తాం అని, రేపటి నుంచి దానికి నరకం చూపిస్తా అని అంటుంది అంబికతో సహస్ర. మరి ఏం చేయబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.